Welcome to everyone, Next IT Career. This is Anusha, Tosca trainer. ఈరోజు మనం రిపాజిటరీ టైప్స్ ఇన్ టోస్కాలో ఏ టైప్ ఆఫ్ రిపాజిటరీస్ ఉన్నాయి అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి సింగిల్ యూజర్ రిపాజిటరీ. టోస్కాలో సింగిల్ యూజర్ రిపాజిటరీ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఈస్ మల్టీ యూజర్ రిపాజిటరీ. సింగిల్ యూజర్ రిపాజిటరీ అంటే ఓన్లీ మన ప్రాజెక్ట్ లో ఒకే ఒక్క పర్సన్ మాత్రమే వర్క్ చేయడానికి సింగిల్ యూజర్ రిపాజిటరీ అంటారు. కమింగ్ టు మల్టీ యూజర్, టీంలో ఒక 5 మెంబర్స్ 6 మెంబర్స్ కలిసి ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఈ ఆప్షన్స్ ని టోస్కాలు ఎక్కడ ఉంటాయి అనేది చూద్దాం. గో టు టోస్కా, ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ టైప్ ఆఫ్ రిపాజిటరీ. సో క్లిక్ ఆన్ దిస్ డౌన్ యారో. సో మనకి డిఫాల్ట్ ఇక్కడ సింగిల్ యూజర్ రిపాజిటరీ ఆప్షన్ ఉంటుంది, క్రియేట్ సింగిల్ యూజర్ వర్క్ స్పేస్ అంటే ఒక పర్సన్ మాత్రమే యూజ్ చేసుకోవడానికి. సో ఈ కింద ఏవైతే ఆప్షన్స్ మీకు కనిపిస్తున్నాయో ఇవన్నీ కూడా మల్టీ యూజర్ రిపాజిటరీస్. లైక్ డేటాబేసెస్ ఉన్నాయి కదా, SQLite, Oracle, DB2, MS SQL Server, ఇవన్నీ కూడా మల్టీ యూజర్ రిపాజిటరీస్. So these two are the different types of repositories available in a Tosca. Thanks for watching all. If you like this video, do subscribe and support me to do the more videos. Thank you.